జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు గత ప్రభుత్వము గుట్టుచప్పుడు కాకుండా ఎవ్వరికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తుని అలా అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టేసి పూర్తిగా రద్దు చేసేసింది. బ్రహ్మంగారి మఠం దానికి సంబంధించిన కేసు కోర్టులోకి వచ్చినప్పుడు అసలు ఒక పీఠాధిపతిని నిర్ణయం చేసేటువంటి అధికారము దేవాదాయ శాఖ మంత్రికో కమిషనర్కో ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తే దానికి తిరిగి మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉచ్చ న్యాయస్థానం యొక్క ఆదేశం ప్రకారము తిరిగి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తుని అంతే గుట్టుచప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా మళ్ళీ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టి తిరిగి మరలా పునరుద్ధరణ చేశారు. చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు ఉంది, కానీ దాని నియుక్తి జరగలేదు. గత ప్రభుత్వంలో జరగలేదు. 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జరగలేదు. మనము అడగలేదు. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, అనేక ఇబ్బందులు నష్టాలు ఉన్నాయని చెప్పి ఆ 5 సంవత్సరాలు ఎవరూ ఏమి అడగలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి దేవాలయాల పట్ల వాళ్ళకి ఏం పెద్ద దృష్టి కానీ, ఆలోచన కానీ, అవగాహన కానీ, విధానం కానీ లేదు. కాబట్టి ఇప్పుడు మరలా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం, తెలుగుదేశము, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో దేవాలయాలు, వందలాది దేవాలయాలు కూలగొట్టినా లేదా రథాలు తగలబెట్టినా, విగ్రహాలు పగలగొట్టినా 3 పార్టీలు కూడా గొంతెత్తాయి, నిరసించాయి, ఉద్యమించాయి. ప్రధానంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు దేవాలయాల గురించి, హిందుత్వం గురించి చాలా స్పష్టంగా ఆయన వైఖరిని అనేక బహిరంగ సభల్లో వ్యక్తం చేశారు. కాబట్టి దేవాలయాల పట్ల 3 పార్టీలకి, కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తుని వెంటనే నియామకం చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొస్తున్నాం. ఏమిటి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు అంటే, 1 కోటి అంతకంటే తక్కువ ఆదాయం ఉండేటువంటి దేవాలయాల విషయంలో నేరుగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ ఏ నిర్ణయము తీసుకోజాలదు. సరే, దానికి చైర్మన్గా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ, అదేవిధంగా ఎండోమెంట్స్ కమిషనర్ కూడా అందులో ఉన్నప్పటికీ మరీ పూర్తిగా దేవాదాయ శాఖ మాత్రమే నిర్ణయం తీసుకోలేదు. ఇది ప్రస్తుతానికి హిందూ సమాజంలో తనంతట తానుగా సొంతంగా దేవాలయాలు నిర్మాణం చేసుకునే ఒక వ్యవస్థని మనం ఎదిగింపచేసే వరకు ఈ వ్యవస్థ ఉంటుంది అనే ఉద్దేశంతో 2007 దేవాదాయ చట్ట సవరణలో ఈ ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత 2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ నియామకం జరిగింది. వాళ్ళు పని చేశారు. రాష్ట్ర విభజన అయిన తర్వాత అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దాని నియామకం జరగలేదు. ఇప్పుడు స్థిమితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి మరలా దారిన పడుతున్నాయి. కాబట్టి బాట పడుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తును వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. దాని మాధ్యమంగానే దేవాలయాల నిర్వహణ, విధి విధానాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా చేసుకోవాలనేటువంటిది ప్రారంభం కావాలి. ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. త్వరలోనే ఆ ఏర్పాటు అయ్యి దేవాలయాల నిర్వహణలో, వ్యవస్థలో ఒక కదలిక వస్తుందని చెప్పి ఆశించవచ్చు. జై శ్రీరామ్.